ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2024 ఎన్నికలకు కావలసిన సాధనా సంపత్తిని సమకూర్చుకుంటున్న వేళ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొంటున్నాడు. భారత్ జోడో న్యాయ యాత్ర జరపకూడదని కాదు, వాస్తవంగా భారత్ జోడోతో రాహుల్ గాంధీ ఇమేజ్లో చాలా మార్పు వచ్చింది. నేను గతంలో చెప్పాను, డీపప్పువైజేషన్ ఆఫ్ రాహుల్ గాంధీ అంటున్నారు సోషల్ సైంటిస్టులు, సామాజిక శాస్త్రవేత్తలు. అందువల్ల రాహుల్ గాంధీ ఇమేజ్ను పెంచడంలో తప్పనిసరిగా భారత్ జోడో యాత్ర ఉపయోగపడింది. భారత్ జోడో న్యాయ యాత్ర కూడా ఉపయోగపడవచ్చు. కానీ ఏ పనికైనా సమయము సందర్భము ఉంటుంది. వాస్తవంగా ఈ సమయం ఏంటి? ఈ సమయం క్షణం తీరకుండా ఢిల్లీలో ఉండి మిత్రపక్షాలతో మాట్లాడడం, కొత్త మిత్రులను సమకూర్చుకోవడం, ఉన్న మిత్రులు పోకుండా చూసుకోవడం, అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవడం, వనరులను సమీకరించుకోవడం, ఆ ఎన్నికల ప్రచారానికి కొత్త కొత్త ఆలోచనల్ని, ఐడియాస్ను రూపొందించుకోవడం, క్యాంపెయిన్లో తలమునకలు కావడం, ఈ పని చేయాలి. కానీ ఈ పని చేయాల్సిన సమయంలో మణిపూర్, నాగాలాండ్, మేఘాలయ, బెంగాల్, బీహార్, యూపీ ఇలా యాత్రలు చేస్తున్నాడు రాహుల్ గాంధీ. యాత్రలు చేయాల్సిన సమయంలో మాత్రం ఢిల్లీలో ఉన్నారు. నిజంగా ఈ యాత్రలో ఒక 6 నెలల క్రితమో, ఏడాది క్రితమో కనుక పూర్తయి ఉంటే ఇప్పుడు ఆ సమయానికి వచ్చిన గుడ్విల్ను ఎలక్షన్స్లో ఒక పెట్టుబడిగా ఉపయోగపడేది. కానీ యాత్ర చేయాల్సిన సమయంలోమో రాహుల్ గాంధీ ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలో ఉండాల్సిన సమయంలో యాత్రలో ఉన్నారు. మీరు గమనించండి, నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి వెళ్ళిపోయాడు. రాహుల్ గాంధీ ఎక్కడున్నాడు? అప్పుడు ఎక్కడో యాత్రలో, పాదయాత్రలో ఉన్నాడు. మల్లికార్జున్ ఖర్గే నేను ఢిల్లీకి వెళ్ళాక ఈ సంగతి తేల్చుకుంటాను అన్నాడు. మల్లికార్జున్ ఖర్గే ఢిల్లీ వెళ్ళే లోపల నితీష్ కుమార్ బీజేపీ ఎన్డీఏ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇలాంటి సమయంలో ఢిల్లీలోనే ఉండి నితీష్ కుమార్తో మాట్లాడి లేదా ఇతరులతో మాట్లాడించి వీలైనంత మేరకు నితీష్ కుమార్ను వెళ్లకుండా చూసుకోవాల్సిందే. అఫ్కోర్స్ రాహుల్ గాంధీ ఇంటర్వ్యూని అయితే నితీష్ కుమార్ పోయేవాడు ఆగుతాడో ఆగకపోవచ్చు. కానీ ఆ ప్రయత్నం కూడా చేయడానికి నాయకత్వం, బలమైన నాయకత్వం ఢిల్లీలో లేదు. అందువల్ల వ్యూహరచన చేయాల్సిన సమయంలో యాత్రలు చేసుకుంటూ ఉంటే ఉపయోగమే ఉంది. సో ఇది మొదటి పొరపాటు రాహుల్ గాంధీ చేస్తున్నది. భారత్ జోడో న్యాయ యాత్ర తప్పని అనడం లేదు, కానీ అది రాజకీయ ప్రయోజనం పొందాలి అంటే భారత్ జోడో యాత్ర అప్పుడు ఇది రాజకీయాల కొరకు కాదు, ఎన్నికల కొరకు కాదన్నారు. ఒక రాజకీయ నాయకుడు ఎన్నికల కొరకు కాకపోతే దీనికి యాత్రలు చేస్తాడు? ఎన్నికల కొరకు యాత్రలు చేయడం తప్ప? రాజకీయ నాయకుడి పనే రాజకీయాలు చేయడం. కానీ ఆఖరికి ఇది ఎన్నికలకు కాదు, రాజకీయాలకు కాదు అంటూ సంజాయిషి ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అంటే యాత్ర సందర్భం లేకుండా చేయడమే కాదు, యాత్ర ఖచ్చితమైన రాజకీయ ప్రయోజనం ఉందని ధైర్యంగా చెప్పి ఆ యాత్ర చేయడంలో కూడా విఫలమవుతున్నారు. అందుకే ఈ యాత్రల ప్రభావము వల్ల ఎన్నికల ఫలితాలు రావడం లేదు. మీరు గమనించండి, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత కూడా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలు కాంగ్రెస్ ఓడిపోయింది. అందులో 2 రాష్ట్రాల కాంగ్రెస్ అధికారంలో ఉంది. అఫ్కోర్స్ కర్ణాటక, తెలంగాణ గెలవలేదా అంటే గెలవచ్చు. అంటే భారత్ జోడో యాత్ర వల్లనే ఓడిపోయారని అనడం లేదు, భారత్ జోడో యాత్ర వల్లనే గెలిచారని కూడా అనడం లేదు. భారత్ జోడో యాత్ర ప్రభావం ఉండవచ్చు, కానీ ఆ సమయంలో, ఈ సమయంలో ముఖ్యంగా అప్పుడు భారత్ జోడో యాత్ర సమయానికన్నా ఇంకా కొంతకాలం అప్పుడు కూడా చర్చ నడిచింది. అసలు ఈ భారత్ జోడో యాత్ర కూడా హిందీ హార్ట్లాండ్లో నడవలే. అంటే ఎక్కడైతే బీజేపీని ఎదుర్కోవాలో అక్కడ కాకుండా బీజేపీ బలం లేని ప్రాంతాల్లో ఎక్కువ రోజులు నడిచింది. ఇప్పుడు భారత్ జోడో న్యాయ యాత్ర హిందీ ప్రాంతంలో కూడా నడుస్తుంది. కానీ ఇది సమయమా? మరికొన్ని రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే సమయంలో ఓ పార్టీకి చెందిన ప్రధానమంత్రి అభ్యర్థి దేశ రాజధానిలో ఉండక యాత్రల్లో ఉంటే ఆ ప్రయోజనం దక్కుతుందా అనేది మొదటి ప్రశ్న. రెండవది, రాహుల్ గాంధీ ఏంటి? ప్రధానమంత్రి అభ్యర్థి కాంగ్రెస్ ఇప్పటికీ చెప్పదు, పోనీ కాదా అది కూడా చెప్పదు. మల్లికార్జున్ ఖర్గేను ప్రధానమంత్రి, ఇండియా కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి ఉండాలని మమతా బెనర్జీ అలాగే ఆప్ కూడా ప్రతిపాదించింది. ఖర్గే నాకు సంబంధం లేదని తప్పుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ వివరణ ఇవ్వదు.
అంటే ఎన్నికల సమయంలో ఎవరు సర్వసైన్యాధిపతో తెలియకుండా యుద్ధంలో ఉండగలరా? ఇప్పుడు యుద్ధ భూమికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఇంకో మా సర్వసైన్యాధిపతి ఫలానా వారి నాయకత్వంలో మేము యుద్ధం చేయబోతున్నాం అని చెప్పాలి. మహాభారత యుద్ధం మొదలైనప్పుడు కౌరవ సైన్యానికి భీష్ముడు, పాండవ సైన్యానికి ధృష్టద్యుమ్నుడు సర్వసేనాధిపతులుగా వ్యవహరించారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల యుద్ధ సమయంలో సర్వసైన్యాధిపతి ఎవరు? అందరికీ తెలుసు. రాహుల్ గాంధీ అభిప్రాయాన్ని తీసుకోకుండా, రాహుల్ గాంధీ ఆమోదం లేకుండా కాంగ్రెస్ పార్టీలో చీమ చిటుక్కుని కూడా ఉన్నది. కానీ ఆ అంశాన్ని ధైర్యంగా చెప్పగలిగే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు. మా ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ నాయకత్వంలో మేము ఎన్నికలకు పోతాం అని చెప్పి మిత్రపక్షాలను ఒప్పించే పరిస్థితిలో లేదు. ఈ నిర్ణయం తీసుకున్న చాలా ఏళ్ళు అసలు కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి ఒక తాత్కాలికమైన హోదాలో సోనియా గాంధీ పనిచేస్తూ వచ్చారు. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి కూడా తీసుకోలేదు. అంటే ఏ బాధ్యత లేకుండా అధికారాన్ని చెలాయించేటువంటి స్వభావము పార్టీకి నష్టం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీకి ఏంటి బాధ్యత అంటే తెలియదు. కానీ అధికారం మొత్తం రాహుల్ గాంధీ చేతుల్లోనే ఉంటుంది. ఇది రెండవ పొరపాటు. మూడవ పొరపాటు, ఎన్నికల సమయంలో యాత్ర. ఎన్నికలకేమో ఇండియా కూటమిగా పోతాం, యాత్రకేమో మేము ఒక్కరమే చేస్తామంటే మేము చేసుకుంటూ మా యాత్రలో కలవండి అని అంటున్నారు. సో దానికి బెంగాల్ వచ్చినప్పుడు మమతా బెనర్జీ కలవలేదు. యూపీలో కలవనని మొదలు అఖిలేష్ అన్నాడు, పొత్తు కుదిరినాక కలిశాడు. దానికన్నా ఇది ఇండియా కూటమి యాత్రగా జరిపి ఉంటే ఇంకా ఎక్కువ ట్రాక్షన్ వచ్చేది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకోమో అన్ని పార్టీలను కలుపుకొని 400 సీట్లలో బీజేపీకి ముఖాముఖి పోటీ చేసి బీజేపీని ఓడిస్తామంటున్నారు. మరోవైపు యాత్ర మేమే జరుపుతాం, రాహుల్ గాంధీ జరుపుతాడు, దానికి మీరు మద్దతు ఇవ్వండి అని అంటున్నారు. సో ఎన్నికలకు పోయే అన్ని పార్టీలతో కలిసి కనుక భారత్ జోడో న్యాయయాత్ర జరిపి ఉంటే అది ఇంకా ఎక్కువ ప్రభావాన్ని చూపేది. కానీ ఉమ్మడిగా జరపాల్సిన యాత్రను ఇండివిజువల్గా రాహుల్ గాంధీ జరుపుతున్నాడు. ఇది మూడో పొరపాటు. నాలుగవ పొరపాటు ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీకి బలం నార్త్ అండ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, బలహీనత ఈస్టర్న్ అండ్ సదరన్ ఇండియా. మీరు బీహార్, బెంగాల్, అస్సాం, నార్త్ ఈస్ట్, తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఈ బెల్ట్లో బీజేపీ బలహీనం. ఉన్నంతలో కర్ణాటక కొద్దిగా బెటర్. సో ఇక్కడ తరతమ తేడాలతో బీజేపీ నార్త్ ఇండియాతో పోలిస్తే బలహీనంగా ఉంది. నార్త్ అండ్ వెస్టర్న్ పార్ట్ అంటే గుజరాత్, అలాగే నార్థన్ పార్ట్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఇక్కడంతా బలమైన పార్టీ. బీహార్లో ఎప్పుడు 20-25% నుంచి బీజేపీ కోట్లాలే. సో ఎక్కడ అందుకనికే భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఈస్ట్ అండ్ సౌత్ మీద పెట్టింది 2019 తర్వాత. మీరు ఇటీవల రామ మందిర నిర్మాణం కూడా మీరు చూడండి. అక్కడ సదరన్ పార్ట్ ఆఫ్ ద ఇండియాలో ఉన్న టెంపుల్స్ అన్నిటికీ మోడీ వెళ్ళాడు. అనేక సార్లు సౌత్ ఇండియన్ స్టేట్స్ పర్యటిస్తున్నారు. అంటే ఎక్కడైతే తమకు బలహీనంగా ఉందో అక్కడ భారతీయ జనతా పార్టీ తన సర్వశక్తులు వడ్డీ, నరేంద్ర మోడీ తన సంపూర్ణ శక్తిని వడ్డీ పోరాడుతున్నాడు. ఒక రాజకీయ పార్టీ చేయాల్సిన పనిది. కానీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో బీజేపీని ఎదుర్కోవాల్సిన హిందీ ప్రాంతంలోనే భారత్ జోడో యాత్ర సరిగా జరగలే. సో ఇప్పుడు నా యాత్రలో కూడా అది పూర్తిగా కవర్ అవుతుందని చెప్పలేము, ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. సో బీజేపీని ఫ్రంటల్గా ఎదుర్కోకుండా కాంగ్రెస్ పార్టీ మోడీని ఓడించడం సాధ్యం కాదు. అవునన్నా కాదన్నా ఒక 200 నుంచి 300 సీట్లలో బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ కనీసం ఒక 100 సీట్లు గెలుచుకోకుండా మోడీని మూడోసారి అధికారంలోకి రావడాన్ని నియంత్రించలేడు. కానీ మోడీని ఎదుర్కొనే విషయంలో మోడీకి బలమున్న ప్రాంతంలో పోరాడడం అనేది వదిలేస్తే సాధ్యం కాదు. నేను ఉదాహరణ కూడా చెప్పాను. కేరళలో నాకు గుర్తున్నంత వరకు 18 రోజులు ఏమో భారత్ జోడో యాత్ర జరిపింది. కేరళలో బీజేపీకి ఒక్క సీటు పార్లమెంట్ వచ్చేది లేదు. కానీ ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్న రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర 5 రోజులు నడిచింది. అఫ్కోర్స్ ఇప్పుడు న్యాయ యాత్ర నడుస్తుంది. అందువల్ల ఎక్కడ బలముందో ప్రత్యర్థికి అక్కడ వెళ్ళి ఎదుర్కోకపోతే ప్రత్యర్థిని జయించడం అనేది సాధ్యం కాదు. అందువల్ల ఈ డైలమా అంటే బీజేపీని స్ట్రైట్గా ఎదుర్కోవడంలో చూపుతున్న డైలమా కూడా
కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తోంది.